ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు సార్ ఆదేశాల మేరకు మొత్తం స్టేట్ అంతా 24-25 సంవత్సరానికి ప్రణాళిక ఒకేసారి చేసి నిర్భయ యాప్లో అన్ని రకాల పనులు మన వ్యక్తిగతంగానైతేనేమి మరి కమ్యూనిటీ వర్క్స్ అయితేనేమి అన్ని రకాలు చేసి ఇప్పటికిప్పుడే ఆ నిర్భయ యాప్లో అప్లోడ్ చేస్తే అవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే రకంగా నెక్స్ట్ ఇయర్ 25 మార్చి 31కి ఈ పనులు సత్వరం పూర్తి చేయలాగున మన ఉప ముఖ్యమంత్రి వారు తెలియజేసినారు. ఆ రకంగా నిబంధనల మేరకు మొత్తం మీ వ్యక్తిగతంగా మన గాండ్లపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోపు మరొకసారి ప్రజల దగ్గరికి పోవాలనే ఆలోచనతో గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో గాండ్లపేట గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాతో పాటు నా సహచర నాయకులకు, విచ్చేసినటువంటి గాండ్లపేట మండల సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం కూడా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గాండ్లపేట మండలంలో నిర్వహిస్తున్నటువంటి సభ మొదటి సభ నాకు కూడా ఎమ్మెల్యేగా. ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో మండలం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినందుకు గాను యావత్ మండల నాయకులకు, మండల ప్రజలకి మీ అందరికీ కూడా ఏదైతే నమ్మకంతో గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కావచ్చు, మా నాయకత్వాన్ని కావచ్చు, పార్టీని కావచ్చు సమర్థించినటువంటి మీ అందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే విధంగానే భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామ సభల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలా, మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి ఒక 4 థీమ్స్ని మనము ముందుకు తీసుకొస్తున్నాం. వీటిలో మొదటి థీము మౌలిక వసతుల సదుపాయం కావచ్చు, అదే రకంగా రెండో థీమ్లో పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి షెడ్లు వేసుకోవడం కావచ్చు, మలవరి తోటల పెంపకం కావచ్చు, అదే రకంగా మూడవ దాంట్లో మన శ్మశాన వాటికలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, వీటన్నిటిని కూడా తీర్చే విధంగానే ఈ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కానీ చెప్పేసి ఈ గ్రామ సభలు మీ దగ్గరికి వస్తే, మీ వంతుగా అవగాహన కల్పిస్తే, మీ అవసరాలకు తిరిగితే, అధికారులకు కూడా మీరు చెప్పాల్సినటువంటివి మీకు అవసరమైనటువంటి తెలియజెప్పగలిగితే ప్రణాళికలు రూపొందించి వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు వస్తున్నారు. ఈ గ్రామ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామ సభకు అధ్యక్షులు ఎమ్మెల్యే గారు కందికొండ ప్రసాద్ గారికి, ఎన్జిఓ గారికి, మిగతా నాయకులకు, గాండ్లపేట ప్రజలందరికీ నమస్కారాలు, విలేకరులకు నమస్కారాలు. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మనం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 100 రోజుల పని కల్పించిన ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇచ్చేసినారు. చట్టం యొక్క లక్ష్యాలు వచ్చేసి గ్రామ కుటుంబాలు ఏడాదిలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించడం, సుస్థిర ఆస్తుల కల్పన, పేదల జీవనోపాధి సుస్థిరపరచడం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళిత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థలు బలోపేతం చేయడం, తర్వాత రాజకీయ అంశాల్లో యంత్రాలు మరియు కాంట్రాక్టుల నిషేధం, గ్రామ పంచాయతీల్లో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలా, తర్వాత స్త్రీ పురుషులు సమాన వేతనం, తర్వాత గ్రామ సభలో గుర్తించిన పనులు గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్ నందు ఆమోదించే పనులు మాత్రమే చేపట్టాలి. తర్వాత వేతనదారుల హక్కులు వచ్చేసి జాబ్ కార్డు పొందే హక్కు, పని కోరిన 15 రోజుల్లో పని పొందే హక్కు, పని కోరిన 15 రోజులు పని కల్పించినట్లయితే పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అనేక సెట్టు ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధాల పనులు. ముందు లాస్ట్ టైం మనము పెంచులు ఈ వర్కులు మాత్రమే చేసేవాళ్ళము. ఈసారి వచ్చేసి మనము ఉపాధి హామీ పథకంలో రైతులకు అనుసంధానం చేయడం జరిగి దానికి సంబంధించి 46 వర్కులు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ కొత్తగా ఫీడర్ కాల్ నిర్వహించడం,
తర్వాత కొత్త పంటల కాలువ నిర్మించుట, పంట కాలంలో పూడికి తీయుట, ఇరిగేషన్ కాలంలో పూడికి తీయుట, పెద్ద కాలంలో డ్రైనేజ్లో పూడికి తీయుట, మైనర్ డిస్ట్రిబ్యూటర్ కాలంలో పూడికి తీయుట, నర్సరీల పెంపకం, మునగ నర్సరీల పెంపకం, టేకు మరియు ఇతర అటవీ జాతి మొక్కల నర్సరీల పెంపకం, కెనాల గట్లపైన మొక్కల పెంపకం, ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం, తర్వాత రోడ్డుకి ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత గ్రీన్ హిల్లాక్స్ కొండ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, విత్తనాలు లేదా మొక్కలు, తర్వాత గట్లపై మొక్కల పెంపకం, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ తీర ప్రాంతాలు కందకం తవ్వి మొక్కలు పెంచడం, ప్రభుత్వ స్థలంలో అంటే గవర్నమెంట్ ఏదైనా దేవాదాయ భూములు కానీ, తర్వాత ఇన్స్టిట్యూషన్ స్కూల్లో కానీ ఏమైనా చెట్లు నాటడము, తర్వాత సిల్ట్ అప్లికేషన్ చెరువుల్లో నుంచి మట్టిని రైతు పొలాలకు తరలించేది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది కానీ ఈసారి మళ్ళీ కొత్తగా చేసి పెట్టినారు. తర్వాత రైతుల భూములను సరిహద్దులు నిర్మించుట, రైతుల పొలాల్లో బౌండరీ పెంచుట, తర్వాత పండ్ల మొక్కలు పెంచుట, తర్వాత పశువుల షెడ్ల నిర్మాణం, పశువులది, తర్వాత గొర్రె షెడ్ల నిర్మాణం, కోళ్లపార నిర్మాణాలు, తర్వాత పండ్ల తోటల్లో నేల తేమ పరీక్షణ కందికాలు, పూల తోటల పెంపకం, మల్లెపూలు, గులాబీ ఈ రెండు ఇస్తారు కానీ 10 ఎకరాల లోపలే ఇస్తాం మనము. 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకు 25 సెంట్లు కానీ లేదా 10 ఎకరా మాత్రమే ఇస్తాం. 10 ఎకరా పైన ఇవ్వం మనకి గులాబీ కానీ ఈ మల్లెపూలు కానీ. తర్వాత మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుల షెడ్ 2 షెడ్లు ఉన్నాయి దీంట్లో, 50 × 20 ఫీట్స్ ఒకటి, 30 × 20 ఫీట్స్ ఒకటి, దీంట్లో 2 షెడ్లు ఉన్నాయి. తర్వాత ఉమ్మడి భూముల్లో చేపల చెరువుల పునరుద్ధరణ, వ్యక్తిగత భూముల్లో బెడ్ ట్రెంచింగ్ నిర్మాణం, ఇవి ఉన్నాయి. ఇవి అనుసంధాన పనులు. ఇవి కాక మనకి ఎక్కడైనా పూడికి తీత అంటే చెరువుల నుంచి పంట పొలాలకు కానీ, ఫీడర్ ఛానల్స్ కానీ, తర్వాత ఫారం ఫండ్స్ కానీ, తర్వాత హార్టికల్చర్ రైతు పొలంలో రింగ్ ట్రెంచ్లు ఎవరన్నా పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండి మేము చదివిని కాక మీకు ఏమైనా దగ్గరగా ఉండి అనుకూలంగా చేసుకునే పనులు ఏమైనా మనకు అనుకూలంగా ఉంటే అవి చెప్తే మేము నోట్ చేసుకొని ఎస్టిమేషన్ వేసి పంపించిన తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత పనులు కల్పిస్తాము. గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, అప్పట్లో అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి. 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని అప్పచెప్తే ప్రజల్ని పీడించినటువంటి పరిపాలన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెత్త మీద కూడా పన్ను వసూలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ రోజున ఈ గ్రామ సభ సందర్భంగా మీ అందరికీ కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన సరణిలో తేడాని మీకు తెలియజెప్తాను. ఈ రోజున ఈ గ్రామ సభలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెత్త వేస్ట్ మేనేజ్మెంట్లో చెత్త నుండి సంపద ఎట్లా సృష్టించుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేసి మన జోబులో చేయబెట్టి మన డబ్బులు లాక్కుంది. ఇదే తేడా గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అని ఇదందరికీ కూడా తెలియజేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం, పేదవాళ్ళ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో వారందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం, మన జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున అంతేకాకుండా రోడ్ల రూపకల్పన కూడా, ఎక్కడైతే మీకు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అవసరం ఉంటాయో ఆ రోడ్ల రూపకల్పన కూడా ఉపాధి హామీ పథకం కింద మీకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మొన్న ప్రతి మండలంలో కూడా 3 కోట్ల రూపాయల మేరగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని తీసుకున్నాం. ఇది వచ్చే 2-3 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాదు ఇప్పుడు మీరు ప్రధానమైనటువంటి రహదారికి అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతం రోడ్లని మీరు వేసుకునేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మీకు ఏదైనా రోడ్లు అవసరం ఉంటే గ్రామీణ ప్రాంతంలో కూడా తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం ఏదైతే ఇప్పుడు నడుస్తోంది 24 నుంచి 25కి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఆ పనులను పూర్తి చేసేటువంటి ప్రణాళికతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామీణ ప్రాంతంలో ఎట్లా తహసీల్దార్ గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారా? తహసీల్దార్ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరైనా స్పెషల్ ఆఫీసర్ ఆయనకు తెలియజేస్తారు. ఈ అనంతపురం జిల్లా రైతాంగం 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు భూములు ఉండేటువంటి చిన్న రైతులు ఉన్నారు. ఎవరైనా ఒక కుటుంబంలో 5 ఎకరాలు 10 సెంట్లు 5 ఎకరాలు 20 సెంట్లు ఉంటే వాళ్ళకి ఉపాధి హామీ పథకం కింద మీరు పని పెట్టేటువంటి పనులు చేయడం లేదనేది వాస్తవమని మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు సహృదయంతో ఒకటి తీసుకోండి. మా వంతుగా ఎమ్మెల్యేగా నేను మీకు తెలియజెప్తానను, దీన్ని ఆచరణలో పెట్టండి. 5 ఎకరాల పైన ఎవరైనా ఒక 50 సెంట్లు 60 సెంట్లు ఉండే రైతు ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఆ 50 సెంట్లకు తహసీల్దార్ గారికి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆ 50 సెంట్లను వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి సబ్ డివిజన్ చేయండి. అది మీ చేతిలో ఉన్నటువంటి పనే. దాన్ని సబ్ డివిజన్ చేసి వీళ్ళకి 5 ఎకరాలే భూమి చూపించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ సైట్
వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మీరు ఎరిగేసుకొని నేను 5 ఎకరాల 60 సెంట్ ఉంది, 5 ఎకరాల 1 సెంట్ ఉంది, నేను ఇది తీసుకోదు, సిస్టమ్ తీసుకోదని కాకమ్మ కథలు చెప్పేటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి కూడా అధికారులకు తెలియజేస్తున్నాను. ఆ 20 సెంట్లు వాళ్ళకైనా చేయించి సబ్ డివిజన్ చేయించి వాళ్ళ కుటుంబ సభ్యులకి దాని విక్రయమో ఏదో ఒకటి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. 100 రూపాయలు 200 రూపాయలు వాళ్ళు పని అయిపోయి చేసుకుంటారు, లేదో స్టాంప్ రాసుకుంటారు, వాళ్ళకి ఆన్లైన్ చేయించేసి. స్ట్రిక్ట్ గా ఇది ఖచ్చితంగా అన్ని మండలాల్లో కూడా ఫాలో కావాలని చెప్పేసి తహసీల్దార్లకు చెప్తున్నాను. మీరు కూడా ఈ గ్రామ సభలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీని ఒక తీర్మానం కింద మీరు ఆలోచన చేయమని చెప్పేసి చెప్తానని ఈ నియోజకవర్గంలో. అంతేకాకుండా